ఫ్రెండ్స్, ఒక విషయం మీకు తెలుసా? భారత ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా 84,000 కోట్ల భారీ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది. దీని పేరు సముద్ర మంథన. ఇది పురాణంలో చెప్పిన సముద్ర మంథన కథ కాదు. నిజంగానే సముద్రం అడుగున దాగి ఉన్న క్రూడ్ ఆయిల్ అలాగే న్యాచురల్ గ్యాస్ని కనుక్కోవడానికి భారత ప్రభుత్వం స్టార్ట్ చేసిన ఒక కొత్త మిషన్. అసలు ఈ ప్రాజెక్ట్ ఎందుకు వచ్చింది? మన ఇండియాకి ఏం బెనిఫిట్స్ ఉన్నాయి? నిజంగానే ఈ ప్రాజెక్ట్ ద్వారా భారత్ ఫ్యూచర్ మారుతుందా? ఈ ప్రాజెక్ట్ ఒక గేమ్ చేంజర్ అవుతుందా? ఈ వీడియోలో కంప్లీట్గా మనం స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు అయితే చూడండి. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. అంతకన్నా ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్గా సముద్ర మంథన అంటే ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం. సముద్ర మంథన అనేది భారత గవర్నమెంట్ ప్రారంభించిన నేషనల్ ఎఫైర్ ఎక్స్ప్లెనేషన్ స్కీమ్. ఈ ప్రాజెక్ట్ కోసం గవర్నమెంట్ ఏకంగా 84,000 కోట్ల బడ్జెట్ అప్రూవ్ చేసింది. ఈ ప్రాజెక్ట్ 2030-31 వరకు కంటిన్యూ అవుతుందని గవర్నమెంట్ అయితే చెప్పింది. మరి ఈ ప్రాజెక్ట్ మెయిన్ గోల్ ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే సముద్రం అడుగున దాగి ఉన్న ఆయిల్ మరియు గ్యాస్ కనుక్కోవడమే ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ గోల్. ఇది డైరెక్ట్ గా డ్రిల్లింగ్ స్టార్ట్ చేయడం కాదు. ముందుగా టెక్నాలజీని యూజ్ చేసి ఎక్కడెక్కడ ఆ ఆయిల్ ఉందో అది కనుక్కున్న తర్వాత డ్రిల్లింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. ఇక్కడ నిజంగానే ఆయిల్ ఉందా, గ్యాస్ ఉందా అనే విషయాన్ని వాళ్ళు ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకుంటారు. ఈ పేరు ఎందుకు పెట్టారు? సముద్ర మంథన అనే పేరు ఎందుకు పెట్టారు? ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఈ ప్రాజెక్ట్ కి సముద్ర మంథన అనే పేరు ఎందుకు పెట్టారంటే, మన హిందూ పురాణంలో దేవతలు మరియు అసుర కలి సముద్ర మంథన అమృతర పొందారు. ఈ స్టోరీలో సముద్రంలో దాగి ఉన్న అమూల్యమైన సంపద బయటికి వచ్చింది. అదే కాన్సెప్ట్ ని గవర్నమెంట్ యూజ్ చేసింది. అంటే సముద్రం అడుగున దాగి ఉన్న ఆయిల్, గ్యాస్ ని, నేచురల్ రిసోర్స్ ని బయటికి తీసుకోవడానికి ఈ పేరు అయితే పెట్టారు. అందుకే ఈ ప్రాజెక్ట్ కి సముద్ర మంథన అనే పేరు పెట్టారు. ప్రాజెక్ట్ కంప్లీట్ గా సైంటిఫిక్. ఇండియాకి ఎందుకు అవసరం? ఈ సముద్ర మంథన ప్రాజెక్ట్ ఇండియాకి ఎందుకు అవసరమో దాని గురించి మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకుముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఈ వీడియో ఇక్కడి వరకు చూస్తే ఖచ్చితంగా ఈ వీడియోకి మీరు అయితే లైక్ చేసి అలాగే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు అసలు క్వశ్చన్, ఎందుకు గవర్నమెంట్ ఇంత పెద్ద అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తుంది ఈ ప్రాజెక్ట్కి? మనం ప్రతిరోజు యూజ్ చేసే పెట్రోల్, ఎల్పిజి అలాగే ఆయిల్ మీద డిపెండ్ అవుతారు. కానీ ఇండియాకి కావాల్సిన క్రూడ్ ఆయిల్ బయట దేశం నుంచి వస్తుంది. మరి ఎందుకు మనకి ఈ ప్రాజెక్ట్? దీనివల్ల ఏమవుతుంది? మొదటిది, ఫారెన్ కంట్రీస్కి 1,00,000 కోట్లు మనం రూపీస్ ఇస్తున్నాం ఆయిల్ కొనుక్కోవడానికి. రెండవది, ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆయిల్ ప్రైస్ పెరిగినప్పుడు పెట్రోల్, డీజిల్, ఆయిల్ కాస్ట్ అనేది ఇండియాలో కూడా పెరుగుతుంది. మూడో పాయింట్, వార్ కానీ ఏమన్నా యుద్ధాలు జరిగినప్పుడు చాలా ఆయిల్ పైన చాలా ఎఫెక్ట్ అయితే జరుగుతుంది. కాబట్టి మన దేశం లాంగ్ ఆయిల్, గ్యాస్ దొరకడానికి ఫర్గన్ కంట్రీస్ పైన డిపెండ్ కాకుండా ఉండడానికి ఈ ప్రాజెక్ట్ అనేది భారత ప్రభుత్వం స్టార్ట్ చేసింది. ఈ ప్రాజెక్ట్ లో ఏం చేస్తారు? ఇప్పుడు ప్రాక్టికల్ గా ప్రాజెక్ట్ లో ఏం జరుగుతుందో చూద్దాం. స్టెప్ 1, అడ్వాంటేజెస్ సర్వీస్. సౌండ్ వేవ్స్ చేసే సముద్రం కైండ్స్ రాక్ లేయర్స్ ని స్కాన్ చేస్తారు. అలాగే రాక్స్, స్కడ్మీటర్ అన్ని డీటెయిల్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లోనేటరీ డ్రిల్లింగ్. స్టెప్ 4, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ప్రాసెసింగ్ ఫెసిలిటీస్, స్టోరేజ్ సిస్టమ్ అన్ని డెవలప్ చేస్తారు. స్టెప్ 5, లేటెస్ట్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్, డిజిటల్ మానిటరీ, మోడర్న్ సెన్సర్. అలాగే ఇట్లాంటి అడ్వాంటేజెస్ అనేది ఫస్ట్ యూజ్ చేస్తారు. మన ఇండియాకి బెనిఫిట్స్ ఉన్నాయా? ఈ భారత మంథన అనే ప్రాజెక్ట్ ద్వారా మన ఇండియాకి ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా? దాని గురించి మనం క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. గవర్నమెంట్ ఎస్టాబ్లిషన్ ప్రకారం ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే 600 మిలియన్ టన్నుల ఆయిల్ ఎక్విప్మెంట్ మనకైతే రావడం జరుగుతుంది. దానివల్ల నెంబర్ 1 ఫర్గన్ ఇంపోర్ట్స్ తగ్గుతాయి. నెంబర్ 2,
ఇండియా ఎనర్జీ సెక్యూర్ స్ట్రాంగ్ అవుతుంది. నెంబర్ 3, థౌజండ్స్ ఆఫ్ ఇండైరెక్ట్ జాబ్స్ క్రియేట్ అవుతాయి. ప్రైవేట్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతాయి. నెంబర్ 5, ఇండియా ఎనర్జీ సెక్టర్లో వరల్డ్ లెవెల్కి రీచ్ అవుతుంది. లాంగ్ టర్మ్లో మన ఎకనామీ కూడా చాలా డెవలప్ అవుతుంది. ఛాలెంజెస్ ఏమున్నాయి, కానీ ఇది అంత ఈజీ ప్రాజెక్ట్ కాదు. డీప్ సీ ఎక్స్ప్లోరేషన్ చాలా కాస్ట్లీ ప్రాసెస్. వాళ్ళ మెటల్స్ డెప్త్లో డీలింగ్ చేయాలి. సీ వెదర్ కూడా మనకు అనుకూలించాలి. ఎన్విరాన్మెంటల్ సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్. రిజల్ట్స్ ఓవర్ నైట్లో రావు. కమర్షియల్గా ప్రాజెక్ట్ని స్టార్ట్ అవ్వడానికి కొన్ని సముద్రాలు పట్టవచ్చు. ఎండింగ్. సో ఫ్రెండ్స్, సముద్ర మంథన అంటే ఇండియా ఫ్యూచర్ ఎనర్జీ సెక్యూర్ కోసం స్టార్ట్ చేసిన బిగ్గెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ప్రాజెక్ట్. ఇది సక్సెస్ అయితే మన దేశం ఫారిన్ కంట్రీస్ మీద డిపెండెన్స్ అనేది తగ్గుతుంది. ఫ్యూచర్ జనరేషన్కి ఒక స్ట్రాంగ్ ఎనర్జీ అనేది ఫౌండేషన్ అనేది క్రియేట్ చేస్తుంది ఈ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ పైన మీ ఒపీనియన్ ఏంటో మీరు కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి. జై హింద్.